హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ సిక్స్ బ్లాగ్. స్వాగతం. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న మనవి ఏంటంటే, వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో మీరు కనుక బెట్టింగ్ ఆడని వాళ్ళు చూస్తే కనుక, బెట్టింగ్ ఊబిలో ఉండి బెట్టింగ్ ఆడుతూ దానికి బానిస అయిపోయి ఎంతో మానసికంగా ట్రబుల్ చెందుతున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని కాదు, నా వీడియోలు ప్రతి వీడియోని కూడా షేర్ చేయండి. ఆ వీడియోలు చూసి నా ఒక్కలు మారినా సరే నేను చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించిందని నేను కోరుకుంటాను. మొదటగా సంతోషించేది వాళ్ళ ఫ్యామిలీలో కన్నా నేనే మొదటగా అనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ఒక ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఒక ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే, బెట్టింగ్ లో రౌండ్ ఫిగర్ కోసం ఎదురు చూసి కొన్ని ఎన్ని వేలు లక్షలు పోగొట్టుకుంటున్నారు కూడా. దీని గురించి ఈరోజు టాపిక్. కంపల్సరీ వీడియో పూర్తిగా చూడండి. మీరు గనక బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు గనక అయితే గనక మీరు ఈ తప్పులు కంపల్సరీ ఈ తప్పు చేస్తే ఉంటారో చేస్తున్నారు కూడా. ఇలాగ ఇటువంటి తప్పులు చేస్తే మీరు ఎక్కడ ఈ బెట్టింగ్ లో రాణించగలుగుతారు, ఎక్కడ గ్రో అవుతారు, ఎక్కడ విన్ అవుతారు, ఎక్కడ డబ్బులు సంపాదిస్తారు తమ్ముళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఆడమని కానీ నేను ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. మీరు చేసే తప్పులు ఇందులో ఇది ఒక తప్పే కాదు, ఇంకా చాలా తప్పులు ఉన్నాయి. ఉదాహరణ, నేను ఈ రౌండ్ ఫిగర్ అనే తప్పు గురించి చెప్తున్నాను. ఇటువంటివన్నీ మనం మైండ్ సెట్ లో ఉన్నప్పుడు మనం ఎలా ఎక్కడికి ఏం సంపాదించేస్తాం ఇందులో, ఈ బెట్టింగ్ ఊబిలోనే ఉండిపోతాం. అదేవిధంగా కంపల్సరీ ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇది కన్ఫామ్ గా మీకు మీరు చేసిన తప్పే నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వీడియో పూర్తిగా ఉగదమ్ములు ఏంటంటే ఈ రౌండ్ ఫిగర్ ఏమిటంటే, ఎలాగంటే ఇప్పుడు ఒక ₹1000 ఒకడు ₹1000 పెట్టుకుని దిగుతాడు, సైట్ లో డిపాజిట్ చేసుకుని దిగుతాడు ఆడదామని. అది క్రికెట్ బెట్టింగ్ అవనండి, క్యాష్ అవ్వండి, ఏదో ఒకటి ఆడదామని ఆన్లైన్ సైట్ లో ఏదైతే దెబ్బ పెట్టుకోవడానికి దిగుతాడు. అది ఇప్పుడు తెలియదు, పోయాక తెలుస్తుంది. అయితే బిగినింగ్ మట్టికి దిగుదామని ఊరోళ్ళ సొమ్ము అంతా దెబ్బేద్దామని చెప్పేసి దిగుతాడు డిపాజిట్ చేసుకుని. ఆడే కాదు, ఎవరైనా అదే ఉద్దేశంతో డబ్బులు ఇందులో ఈజీగా సంపాదించాలి అని చెప్పేసి దిగుతాం. ఓకే, అది టాపిక్ పక్కనెట్టండి. అయితే ఒక ₹1000 పెట్టుకొని డిపాజిట్ చేసుకుని దిగుతాం. దిగిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే, మొత్తానికి ఆడి టైం బాగుండు, లేకపోతే ఆడి తెలివితేటలు ఉపయోగించి వాడి టైం బాగుండు, ఆ రోజు ఆడు లెక్క బాగుండు, మొత్తానికి దాన్ని ఆ 1000ని ఒక 3000 వరకు చేస్తాడు. 3000 చేసి ఇంకో ₹1000 చేసి 4000 చేస్తాడు. ఈ 4000 చేసిన తర్వాత ఇంత డబ్బులు వచ్చినాయి. ఇంకొకసారి కొంచెం ఆడేసి ఒక 5000 చేసేసి మానేద్దామని చెప్పేసి దిగుతాడు. డ్రామాటిక్ పెట్టడు. ఇంతవరకు వచ్చింది ఈ టైం, ఇంతవరకు మంచి టైం నడిచింది, నెక్స్ట్ బ్యాడ్ టైం నడవదని వీడు అనుకుంటాడా? అనుకోం. ఏం చేద్దామంటే 5000 చేసేసి విత్డ్రా చేసేసి 5000 చేసేసి విత్డ్రా పెట్టుకుందామని చెప్పేసి అదే మంటలో ఆడేసి కన్ఫామ్ గా చేస్తాం. ఎంతవరకు? 4800 లేదా 4700, 4000 అంతగా కాదండి, 4900 వరకు కూడా చిల్లరగా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడతో ఆగుతామా? ఆగం. ఏం చేద్దాం? ఇంకో ₹100 అయితే 5000 అయిపోతుంది కదా అనుకుంటాం. లేదా ఇంకో 4800 అనుకో, ఇంకొక 200 విన్ అయితే 5000 రౌండ్ ఫిగర్ అయిపోద్ది. 5000 విత్డ్రా పెట్టేద్దాం అని అనుకుంటాం. లేదా 4700, 4700, ఇంకొక 300 విన్ అయిపోయి ఏదోలాగా 5000 విత్డ్రా పెట్టేద్దాం అని చెప్పేసి ఆ రౌండ్ ఫిగర్ లో ఉన్న 100కి 200, 300 రౌండ్ ఫిగర్ కోసం చూసి వీడు ఏం చేస్తాడంటే, అక్కడి నుంచి పట్టుకుంటుంది దరిద్రం. దరిద్రం ఉన్నది అక్కడి నుంచి పట్టుకుంటది అనమాట. ఇది కంపల్సరీ. ఈ వీడియో కనుక మీరు బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు కనుక చూస్తూ ఉంటే కనుక మీకు కంపల్సరీ మీరు చేస్తున్న తప్పు కూడా ఇదే. చాలా మంది ఈ తప్పు కూడా చేస్తారు. అందు గురించి చాలా మంది నష్టపోతారు, పోగొట్టుకుంటున్నారు. అయితే నేను చెప్పింది ఆడమని ఎంకరేజ్మెంట్ బట్టి కాదు, మీరు ఆడుతున్న తప్పులు మీకు చెప్పాలని చెప్పేసి తప్ప ఇంకేం కాదు. ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది కరెక్టా కాదని. అయితే ఇక్కడ ఎలాగంటే అవుతుంది కదా, ఆ 100 కోసం, 200 కోసం, 300 కోసం మొదలెడతాడు మళ్ళీ. అవుతాడమ్మా, అక్కడి నుంచి పట్టుకుంటున్నాడు దరిద్రం. ఒక 500 పోతాయి, 4500 అవుతుంది. అయ్యమ్మ, ఇంకా 500 పోయింది. ఎలాగైతే వాడు పైకి రౌండ్ ఫిగర్ కోసం చూస్తాడో అలాగే వాడు కిందకి పతనానికి చేస్తాడు అనమాట. 4500, 500, ఇంకొక 500 వేసేద్దాం, 5000 అయిపోద్దని 500 వేస్తాడు. మొత్తం అక్కడ పోద్ది, 4000 ఉంటాయి. చెమ్మ వెయ్యిపోయింది. రౌండ్ ఫిగర్ 5000 చేయాలి కాబట్టి వెయ్యిపోయింది. వీడు చూడండి ఎలా, ఈ మైండ్ సెట్ చూడండి ఎలా ఉంటుందో. 1000 వేస్తాడు అంటే 1000 అయితే రౌండ్ ఫిగర్ 5000 అవుతుంది కదా, లేకపోతే 5000 కానీ మానేద్దాం, 1000 పోద్ది. బాబోయ్, వెయ్యిపోయింది. సరే 2000 వేసేద్దాం. 2000 అయితే 3, 2, 5000 అవుతుంది. ఇంకా 5000 కోసమే చూస్తాడు తప్ప ఇక్కడ పోతనే అన్న సంగతి వీడు చూడడం పట్టించుకోరు అనమాట. ఇక్కడి నుంచి అలా 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 మొత్తానికి
ఆడు ఫస్ట్ డిపాజిట్ చేసుకున్న 1000 రూపాయలు కూడా సంకనాగిపోతాయి. సంకనాగిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు కూర్చొని. ఏమని? అయ్య బాబోయ్! 4000, 800 అప్పుడు విత్‌డ్రా పెట్టేసినా బాగుండురా. అయ్య బాబోయ్! 800 ఉంచుకొని 4000 విత్‌డ్రా పెట్టేసినా బాగుండురా. అయ్య బాబోయ్! 4700, 700 ఉంచుకొని 4000 విత్‌డ్రా పెట్టేసినా బాగుండురా. అయ్య బాబోయ్! అలా చేస్తే బాగుండురా. అయ్య బాబోయ్! ఇలా చేస్తే బాగుండురా. ఇటువంటి ఎదవ ఆలోచనలన్నీ ఫుల్లుగా దెబ్బెట్టిన తర్వాత ఇటువంటి ఆలోచనలు అవునా కాదు చెప్పండి తమ్ముళ్ళు? అవునా కదా? ఇలా ఆ రౌండ్ ఫిగర్ల కోసం చూసి కొన్ని వేలు, కొన్ని లక్షలు. ఇప్పుడు నేను సింపుల్‌గా 5000 గురించి చెప్పాను. కొంతమంది అయితే 10,000 దగ్గరికి వచ్చినప్పుడు 9,800, 9,900 ఈ టైంలో దగ్గర వరకు వచ్చి కూడా పెట్టకుండా మళ్ళీ అంతే పైకెళ్ళినోళ్ళు, అంతే పతనానికి కింద పడిపోయినోళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నానులే, ఉదాహరణ చెప్తున్నాను. ఇలా ఉంటది ఈ బెట్టింగ్ మైండ్ సెట్ అన్నది. ఇటువంటి గందరగోళమైన మానసిక స్థితిలాగా ఉంటది. ఇటువంటప్పుడు మనం ఈ బెట్టింగ్‌లో ఇన్ని తప్పులు ఉండగా మనం వీటిలో ఎలా నెగ్గిపోతాం? ఎలా సంపాదించగలుగుతాం చెప్పండి? ఇందులో సంపాదించడం అంటూ ఉండదు. వీడెప్పుడైతే మళ్ళీ ఆ కిందకంతా పడిపోయారు, రౌండ్ ఫిగర్ చూసి 1000 రూపాయలు కూడా పోగొట్టేసుకున్నాడో ఆడిది కూడా నెక్స్ట్ ఇంకో 1000 కోసం చూసుకుంటాడు. 1000 కూడా కాదు, నా 1000 పోయింది, ఇంకో డబ్బులు రావాలని 2000 కోసం ఇంకో అప్పుగా ఎక్కడో పరిగెడతాడు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఎక్కడెక్కడ నుంచి ఇంకో 2000 తెచ్చుకుంటాడు. ఆ 2000 తెచ్చుకున్న తర్వాత దాన్ని గ్రో చేస్తాడా? గ్రో అవ్వదు. మళ్ళీ ఇదే దగ్గర వరకు వెళ్తే పతనం అవుతాడు, లేదు మొదట్లోనే పోతాడు. వీడికి విత్‌డ్రా అంటూ మట్టికి ఉండదు. విత్‌డ్రా మట్టికి ఉండదు. ఇందులో నష్టం తప్ప పోగొడతమే. ఇలా మనకు వచ్చేది ఏమి ఉండదు. ఈసారి రికవరీ అయిపోద్ది, ఈసారి రికవరీ చేద్దాం, ఈసారి రికవరీ చేద్దాం, ఈసారి మనం పోయిన రికవరీ చేద్దాం, ఈసారి రికవరీ అయిపోతుంది, ఈసారి కంపల్సరీ. అలా కాదు, ఇలా ఆడితే ఈసారి రికవరీ అయిపోతుంది. అచ్చమ్మా ఆ రోజు ఇలా ఆడాం, ఇలా ఆడితే రికవరీ అయిపోతున్నాం, అచ్చో కొంచెం స్ట్రాటజీ ఉపయోగించి ఇలా ఆడితే ఈ రికవరీ అయిపోవచ్చు అని రికవరీలు ఇలా రౌండ్ ఫిగర్ ఇటువంటి భయంకర గందరగోళమైన ఈ ఆన్లైన్ సైట్ బెట్టింగుల్లో ఆడతా మీ మైండ్ని ఖరాబ్ చేసుకోవడం కాక నిద్ర లేకుండా, భోజనాలు లేకుండా, టైం లేకుండా, ఆ రాత్రులు పగలు అసలు ఎంత భయంకరమైన ఇంత ఇంత మానసిక ఆందోళన చెందుతా మీరు సంపాదించేది ఏమి ఉంటుందా అంటే లాస్ట్కి ఏమీ ఉండదు. ఆరోగ్యం పోగొట్టుకోవడం తప్ప మన స్ట్రగుల్ అవుతుంది తప్ప ఏమీ ఉండదు ఇందులో. దయచేసి తమ్ముళ్ళు చెప్తున్నాను, ఇటువంటి పనికిమాలిన నీచమైన ఆన్లైన్ సెట్ గేముల్లోకి వెళ్ళొద్దు. దయచేసి చిన్నవాళ్ళు అయితే దండం పెడుతున్నాను, పెద్దోళ్ళకు అయినా సరే దండం పెడుతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకొని మీరు ఒక్కసారి ఆడే ముందు మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇంతకుముందు ఎలా ఉండేది మీ లైఫ్? ఇంతకుముందు ఎలా ఉండేది? ఎంత బాగుండేది? ఇప్పుడు ఎంత ఇలాగైపోయారు? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీ అందరికి చెప్తున్నాను, దీని నుంచి దూరం వచ్చేయండి. ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే మీరు అందరూ అంత త్వరగా వచ్చేయండి. మీ కుటుంబాలు చాలా బాగుపడతాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే మన సంతోషం కోసం, మనం చేసే ఆనందం కోసం మన వెనకాలోళ్ళు బాధపడకూడదని చెప్పేసి, మనం నమ్ముకున్న వాళ్ళు బాధపడకూడదని నా ప్రయత్నం. ప్లీజ్ వీడియోని నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని బెట్టింగ్లో ఉండి బానిసగా ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను తప్పనిసరి ఇంకో మానసిక స్థితి, ఈ బెట్టింగ్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్.